ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. సార్ ఖలిస్తాన్ అనగానే మనకు బృందన్ వాళ్ళే గుర్తొస్తారు. అసలు ఆయన ఏంటండి? ఆయన అంటే మతానికి సంబంధించిన వ్యక్తా లేదా మిలిటెంటా? మతానికి సంబంధించిన వ్యక్తి దేశానికి విరుద్ధంగా వెళ్ళాడు. అంటే ఇప్పుడు మనము ఎవరైతే ఆయుధాలు తీసుకుంటారో మన దేశానికి ఎదురుగానో రాష్ట్రానికి ఎదురుగానో వాళ్ళని ప్రభుత్వం టెర్రరిస్ట్ అని చెప్పి డిక్లేర్ చేస్తుంది. సో జర్నైల్ సింగ్ బింద్రా అసలు సార్ దీనికి మీరు పొలిటికల్ డైమెన్షన్ కొంచెం అర్థం చేసుకోవాలి సార్, మన ఆడియన్స్ అందరికి కూడాను. దీనికి కొంచెం పొలిటికల్ రూట్స్ ఉన్నాయి సార్. పంజాబ్లో ఒక చాలా ఓల్డ్ అండ్ వెరీ ఫేమస్ పార్టీస్ అకాలీదల్. అవును. కాల్ అంటే సమయం సార్, అకాల్ అంటే బియాండ్ టైం, అంటే కాలానికి మించినది. అంటే మనం అంటాం కదా, మనం వస్తాము మనం వెళ్ళిపోతాం, మన కాలం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు. దేవుడు ఏంటి? అకాల్ అంటే ఆయన టైం ముందు పుట్టాడు, టైం తర్వాత కూడా ఆయన ఉంటాడు, అంటే ద పర్పెచ్యుటీ ఆఫ్ గాడ్ అంటాం కదా. అలా అకాలీ అంటే బియాండ్ టైం అనమాట. ఓకే. అకాలీ దల్ ఈస్ ది మోస్ట్ ఫేమస్ పొలిటికల్ పార్టీ ఇన్ పంజాబ్. అండ్ ఈ అకాలీ దళ్ ఏంటంటే దాని ఓట్ బేసిస్ సిక్ పాపులేషన్స్. సో కాంగ్రెస్ పార్టీ ఇన్ ది సెంటర్, ఎస్పెషలీ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆ 70s లేట్ 60s 70s ఇందిరాగాంధీ వాంటెడ్ కాంగ్రెస్ టు కమ్ ఇన్ పంజాబ్. కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో కూడా రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు చేయాలి, అంటే ప్రభుత్వాన్ని స్థాపించాలి. అది ఎలా జరగాలి? అప్పుడు ఏం చేయాలి? అకాలీదళ్ యొక్క రెప్యుటేషన్ని మనం కొట్టాలి. అకాలీదళ్ రెప్యుటేషన్ని కొట్టాలి అంటే అక్కడ ఒక క్యారెక్టర్ రావాలి. ఆ క్యారెక్టర్ని ఎంచుకుంది జర్నైల్ సింగ్ బింద్రావాలే. ఆ జర్నైల్ సింగ్ బింద్రావాలేని ఎందుకు ఎంచుకుందంటే సార్, హీ ఈజ్ యాక్చువల్లీ రిలీజియస్ టీచర్ సార్. అక్కడ ఒక సార్ సిక్ కల్చర్లో మీరు వినే ఉంటారు, టక్సాల్ అని పదం విని ఉంటారు. ఓకే. గురుద్వారాతో పాటు టక్సాల్ అని కూడా ఉంటుంది సార్. ఈ టక్సాల్ ఏంటి అంటే పిల్లలకి సిక్ గురుముఖి నేర్పించడము, హోలీ గ్రంథ్ ఎలా చదవాలి నేర్పించడము, సిక్కిజం వాటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి ఇవన్నీ నేర్పించడము, ఇవన్నీ చేస్తారు సార్. సో ఎవరైతే ఈ టక్సాల్కి హెడ్ ఉంటారో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది సార్ సిక్ కమ్యూనిటీలో. ఇప్పుడు అకాలీదళ్ ఓట్స్ని డివైడ్ చేయాలి అంటే అక్కడి నుంచే ఇంకో మనిషిని తీసుకురావాలి కదా సార్. సో అలా కాంగ్రెస్ పార్టీ ఐడెంటిఫై చేసిన మనిషి జర్నైల్ సింగ్ బింద్రావాలే సార్. ఆయన టక్సాల్ ఏదైతే నడిపించేవాళ్ళో దాన్ని దమ్ దమీ టక్సాల్ అనేవాళ్ళు. ఆ దమ్ దమీ టక్సాల్ని నడిపించే జర్నైల్ సింగ్ బింద్రావాలని ఇందిరాగాంధీ యాక్చువల్లీ ఈ ప్లాన్ వేసింది ముగ్గురు సార్, జ్ఞాని జైల్ సింగ్, సంజయ్ గాంధీ అండ్ రాజీవ్ గాంధీ. వీరు ముగ్గురు కలిసి ఈయనను ఐడెంటిఫై చేశారు. అకాలీదళ్కి విరుద్ధంగా ఈయన నిల్చోబెట్టచ్చు, సిక్ కమ్యూనిటీలో మంచి ఫాలోయింగ్ ఉంది, అకాలీదళ్ ఓట్స్ డివైడ్ అయిపోతాయి, మనకు పెద్ద ఛాన్స్ ఉంటుంది. అంటే ఖలిస్తాన్ని పెంచి పోషించింది అంటే డైరెక్ట్గా అనలేము, కానీ ఇండైరెక్ట్గా ఖచ్చితంగా మనం అనొచ్చు ఇందిరాగాంధీ గారు. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయమో ఏదో సార్. సో వెన్ జర్నైల్ సింగ్ బింద్రావాలేని వీళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత అంటే ఒక మాన్స్టర్ని క్రియేట్ చేశారు సార్, అంటే ఒక రాక్షసుడిని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆయనకు ఆయుధాలు ఇచ్చారు, ఆయనకి డబ్బు ఇచ్చారు సార్. ఒక టైం ఎలా ఉండేదంటే కమ్యూనిటీలో ఏం టాక్స్ ఉండే అంటే జర్నైల్ సింగ్ బింద్రావాలే కెన్ టాక్ టు ఇందిరాగాంధీ అండ్ జైల్ సింగ్ డైరెక్ట్లీ. అంత పవర్ ఉండేది సార్ ఆయనకి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నా దగ్గర మోదీ గారి నంబర్ ఉంది, పర్సనల్ నంబర్, మీరు మాట్లాడతారని నేను మీకు చెప్తే మీరేమనుకుంటారు, అమ్మ ఒబ్రో సార్ అంత పెద్దోడరా, డైరెక్ట్గా పిఎంతో టచ్ ఉంది. సో ఇమాజిన్ ఫాలోవర్స్ ఆయన్ని చూస్తున్నారు, హీ కెన్ టాక్ టు ఇందిరాగాంధీ అండ్ జైల్ సింగ్ డైరెక్ట్లీ. సో ఏమవుతుంది, ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సో పెద్ద ఎత్తున ఆయనను ఫాలో అవడం జనాలు స్టార్ట్ చేశారు. అకాలీదళ్ ఏం చేసిందంటే అకాలీదళ్కి అర్థమైపోయింది, అమ్మో కాంగ్రెస్ పార్టీ వీడిని వేసేసుకుంది, మన ఓట్స్ డివైడ్ అయిపోతాయి. నేషనల్ ఫ్రంట్లో ఏం జరిగిందంటే సార్ 1975 ఎమర్జెన్సీ, మీరు ఆ టైం పీరియడ్ అందరికీ తెలుసు. కాంగ్రెస్ గాట్ బిజీ ఇన్ ఢిల్లీ సార్. వాళ్ళు ఢిల్లీలో బిజీ అయిపోవడం వల్ల జర్నైల్ సింగ్ బింద్రావాలని వీళ్ళు పట్టించుకోలేదు. 1975 నుంచి 1980 ఒక 5 సంవత్సరాలు. ఈ టైంలో అకాలీదళ్ వాడు బింద్రావాలని వేసుకొలిపెట్టాడు సార్. సో ఏమైంది, నువ్వు సృష్టించిన మనిషి, నువ్వు డబ్బు ఇచ్చిన మనిషి, నువ్వు ఆయుధాలు ఇచ్చిన మనిషి, నువ్వు సపోర్ట్ ఇచ్చిన మనిషి వెళ్ళి అపోజిషన్ పార్టీలో కూర్చున్నాడు. ఇప్పుడు వీళ్ళని ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు ఈయన ఎలిమినేట్ చేయాలి అంటే ఆబ్వియస్లీ ఇందులో సార్ ఇన్ఫ్యాక్ట్ మీరు హిస్టరీ చదివితే ఒక ఆర్మీ చీఫ్ కూడా ఉన్నారు సార్, ఒక రిటైర్డ్ చీఫ్ అంటే జనరల్ ఆఫీసర్, జనరల్ షాబేగ్ అని చెప్పేసి. ఈ జనరల్ షాబేగ్ ఎవరైతే ఉన్నారో
ఆయనని రిటైర్మెంట్కి కేవలం ఒక్క రోజు ముందు ఆయన్ని డిస్మిస్ చేయడం జరిగింది. అంటే కరప్షన్ ఛార్జెస్ ఆయన్ని అంటించి ఆయన డిస్మిస్ చేశారు. ఆయన కోపం వచ్చి ఆయన జర్నల్ సింగ్ బింద్రాలతో చేతులు కలుపుకున్నాడు. ఆయన ఏమన్నాడు, నేను ఆర్మీలో జనరల్, అసలు యుద్ధం ఎట్లా పోరాడాలో నేను నేర్పిస్తా, ఆయుధాలు నువ్వు మేనేజ్ చేయి. మనం గోల్డెన్ టెంపుల్ పరిసర ఏదైతే ఉంటారో అకాల్ తఖత్ సార్, మనం గోల్డెన్ టెంపుల్ అంటే ఆ వాటర్లో మధ్యలో ఉండేది గోల్డెన్ టెంపుల్ సార్, దానికి ఎదురుగా అకాల్ తఖత్ ఉంటుంది. యాక్చువల్లీ అకాల్ తఖత్ ఈజ్ మోర్ సేక్రెడ్ సార్. ఓకే, ఆ గోల్డెన్ టెంపుల్ ఈజ్ సింబాలిక్, ఆ వాటర్ మధ్యలో చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. దట్ ఈస్ అ సింబాలిక్ రిప్రజెంటేషన్. కానీ సిక్ కమ్యూనిటీలో టెంపోరల్ సీట్ అంటారు కదా, అంటే ఇప్పుడు ఇస్లాంలో మెక్కా మదీనా ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్, సిక్ కమ్యూనిటీలో అకాల్ తఖత్ అంత ఇంపార్టెంట్ ప్లేస్. సో అకాల్ తఖత్ ఈజ్ వేర్ ఆల్ సిక్ కమ్యూనిటీకి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇండియా వైడ్ అండ్ వరల్డ్ వైడ్ కూడా ఇవ్వబడతాయి. అంటే సిక్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలి, సిక్ అబ్బాయిలు ఎలా ఉండాలి, సిక్ ఉమెన్ ఎలా ఉండాలి, సిక్ కమ్యూనిటీలో పెళ్ళిళ్ళు ఎలా జరగాలి, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది అకాల్ తఖత్ సార్. సో ఇట్ ఈస్ ఎ టెంపోరల్ సిట్ ఆఫ్ సిక్స్. ఆ అకాల్ తఖత్ని జనరల్ షాబేగ్, జర్నల్ సింగ్ బింద్రావాలే అండ్ ఆయన ఫాలోవర్స్ అందరు కలిసి దాన్ని ఒక మిలిటరీ ఫోర్టిఫైడ్ ఫోర్ట్ లాగా కట్టేశారు. సో ఈ 75 నుంచి 1982-83 వరకు ఇదంతా జరిగిపోయింది. సో అప్పుడు ఇందిరాగాంధీకి అర్థమైంది, అమ్మో నేను సృష్టించిన రాక్షసుడు నా కంట్రోల్లో ఇంకా పోయాడు, వీడిని ఎలిమినేట్ చేయాలి. సో వీళ్ళు చాలా తెలివిగా, ఎందుకంటే టెంపుల్ లోపల ఆర్మీ రాలేదు అండ్ వీళ్ళకి చాలా బాగా తెలుసు పోలీసు పారామిలిటరీ ఫోర్సెస్ మనం కంట్రోల్ చేయలేరు, ఎందుకంటే దే హ్యావ్ క్రాస్ దట్. ఎందుకంటే ఒక ఆర్మీ జనరల్ ఆఫీసర్ నాకు సపోర్ట్ ఇచ్చాడంటే ఒక కంప్లీట్ మిలిటరీ టాక్టిక్స్ వస్తాయి. అండ్ మీకు గుర్తుంటే సార్, ఈ టైం పీరియడ్లో చాలామంది సిక్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఆర్మీ వదిలేసి రిటర్న్ రావడం జరిగింది. అంటే ఈ గోల్డెన్ టెంపుల్ మీద ఏదో జరగబోతుంది, మీరందరూ తిరిగి రావాలి, దేశం కన్నా మనకి ఇది కూడా ముఖ్యము అన్నట్టు ప్రచారం చేయడం జరిగితే చాలామంది సిక్ కమ్యూనిటీ పిల్లలు ఆర్మీ ఉద్యోగాలు వదిలేసి రిటర్న్ రావడం జరిగింది. సో వీళ్ళు ఏం చేశారు, ఈ ఫాలోవర్స్ని కొందరు ఆర్మీ పర్సనల్, కొందరు సివిలియన్స్, వీళ్ళందరినీ తీసుకొని ఒక పెద్ద కంటోన్మెంట్లా తయారు చేస్తారు అకాల్ తఖత్. అందుకు ఆర్మీ వాడాల్సి వచ్చింది సార్ ఇందిరాగాంధీ. సో ఖచ్చితంగా మేబీ ఆ సిచ్యువేషన్కి కారకురాలు ఆవిడ అయినా, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే తను అది కంపల్సరీ అయిపోయింది సార్. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మనం కమ్యూనిటీ సెంటిమెంట్ కదా, ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని టచ్ చేస్తే ప్రభుత్వం మీద రాళ్ళు విసురుతారు, అందుకే ప్రభుత్వం ఇది టచ్ చేయదని, మనకి ఇది సేఫ్ సైడ్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే ఆమె పెంచి పోషించి పామును ఆమె చంపడం స్టార్ట్ చేస్తుంది, చంపింది. హరిత విప్లవం సార్, రెవల్యూషన్ గురించి చెప్పండి. చెప్తాను సార్. యాక్చువల్లీ మనకి మన దేశం పుట్టినప్పుడు సార్ 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మనకు తినడానికి ఫుడ్ లేదు సార్. అర్లీ 1960s నుంచి ఈ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. అండ్ పంజాబ్ అనే రాష్ట్రం ఏదైతే ఉందంటే సార్ పంజ్ అంటే 5, ఆబ్ అంటే వాటర్ సార్, అంటే 5 నదులు ఉన్న రాష్ట్రము పంజాబ్ సార్. అంటే పంజాబ్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ టెస్ట్ బెడ్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సార్. అంటే ఏవైతే మనం హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ వాడి మంచి పంటలు చేద్దాం అనుకున్నామో దానికి టెస్ట్ బెడ్ పంజాబ్ని యూజ్ చేశారు సార్. ఏమైంది సార్, పంజాబ్లో గ్రీన్ రెవల్యూషన్ హెవీ సక్సెస్ అయినప్పుడు దానికి సపోర్ట్ చేస్తూ ఏ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగలేదు సార్. సో ఎవరైతే రైతుల్లాగా ఉన్నారో వాళ్ళకి బాగానే ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఎవరైతే రైతు కాకుండా నేను ఇండస్ట్రీకి వెళ్తాను, నేను ఫ్యాక్టరీకి వెళ్తాను, లేదా నేను ఏదైనా కంపెనీలో పనిచేద్దాం అనుకున్న వాడికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెద్దగా లేవు సార్. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక చాలా పెద్ద చంక్ ఆఫ్ యూత్ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు అన్ఎంప్లాయిడ్లా మిగిలిపోయారు సార్. సో అన్ఎంప్లాయిడ్ యూత్ ఈజ్ మనకి హాట్ బెడ్ ఫర్ ఎనీ రెవల్యూషన్ కదా సార్. వాడికి ఏముంది, రోజుకి 500 రూపాయలు ఇస్తాను రా అంటే వెళ్ళిపోతాడు. సో ఇలా గ్రీన్ రెవల్యూషన్ కూడా ఖాళిస్తాన్ మూమెంట్కి ఇన్ సమ్ డైమెన్షన్ దారితీసింది సార్. సో సార్ ఒక స్టేట్, జస్ట్ ఇమాజిన్ సార్, మనము అంటే ఇది మీ ఛానల్ ద్వారా దీని గురించి కూడా నేను మాట్లాడాలనుకున్నాను సార్. పంజాబ్కి చాలా అన్యాయాలు కూడా జరిగాయి సార్. 1966 పంజాబ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ చేసినప్పుడు అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని ప్రామిసెస్ చేసింది సార్. ఏమని, చండీగఢ్ ఏదైతే యూనియన్ టెరిటరీ ఉందో ఇప్పటికి కూడాను అది మేము మీకు తిరిగి ఇస్తాము,
అది మీకు తిరిగి దొరుకుతుంది, అదొక ప్రామిస్. ఓకే. దాని మీద జరగలేదు సార్, ఏమీ జరగలేదు. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ పాకిస్తాన్కి మనం 80% ఆఫ్ వాటర్ ఇచ్చాం కదా సార్, ఆ 80% ఆఫ్ వాటర్ పాకిస్తాన్కి ఇవ్వడం వలన నష్టపోయిన రాష్ట్రం ఏదైతే ఉంది అంటే అది పంజాబ్ సార్. అంటే నీ దేశానికి నీ రాష్ట్రానికి నష్టం చేస్తూ పాకిస్తాన్ వాడికి 80% ఆఫ్ వాటర్ మనం ఇచ్చాం సార్. ఓకే. సో అదొక ప్రాబ్లం. హర్యానాలో హిందీ స్పీకింగ్ పీపుల్ నుంచి బయటికి తీసి పంజాబ్ నుంచి హర్యానాని చేశారు సార్, హిందీ స్పీకింగ్ పాపులేషన్. అండ్ హిల్లీ రాష్ట్రాలని తీసి అక్కడ హిమాచల్ ప్రదేశ్ అనే స్టేట్ని మీరు నిర్వహించారు. సో పంజాబ్ ఏంటంటే నాకు నువ్వు ఇచ్చిన ప్రామిసెస్ నువ్వు ఏదీ నిలబెట్టలేదు. సరే, ఎప్పుడైనా సరే మనం మొబిలైజేషన్ చేస్తాం కదా సార్, అంటే పొలిటికల్గా మాస్ని పిలవాలి అంటే వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి కదా సార్. పంజాబ్లో సమస్యలన్నీ హ్యాపీగా చేతిలో ఉన్నాయి, అంటే ఏది సృష్టించాల్సిన అవసరం లేదు. మనకి స్టేట్హుడ్లో మోర్ అటానమీ గురించి అప్పట్లో నెహ్రూ గారు ప్రామిస్ చేశారు, ఇందిరాగాంధీ చేశారు, ఇవ్వలేదు. రెండవది మనకి చండీగఢ్ తిరిగి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మనకి నీళ్ళు ఎక్కువ ఇస్తా అన్నారు, ఇండస్ నది నీళ్ళు అది మనకి ఎక్కువ ఇవ్వలేదు. సో ఇలా ప్రజల్లో ఏమంటారు నిరుత్సాహం ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ ఉంది సార్. సో దాన్ని క్యాపిటలైజ్ చేయడం చాలా ఈజీ. ఆ జర్నైల్ సింగ్ బింద్రా వాళ్ళకి ఫాలోయింగ్ ఉంది, సమస్యలు ఉన్నాయి, ఇంకెంతసేపు సార్, చాలు మంట పెట్టడానికి ఎంతసేపు సార్. అక్కడ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఫాలోయింగ్ ఉంది, ఇంకెంతసేపు. సో అదంతా ఒక హాట్ బెడ్ ఆఫ్ మిలిటెన్సీ అయిపోయింది. అండ్ దాంతోపాటు పాకిస్తాన్తో బౌండరీ ఉండడం వల్ల పాకిస్తాన్ వాడు కూడా నేను ఆయుధాలు ఇస్తా, నేను భూమి ఇస్తా, నేను డబ్బు ఇస్తా, ఇదంతా చేశాడు సార్. పంజాబ్ ఈజ్ ద బిగ్గెస్ట్ విక్టిమ్ సార్. ఈరోజు కూడా మీరు ఈ డ్రగ్ ప్రాబ్లం చూస్తే మన దేశంలో డ్రగ్ ప్రాబ్లం ఏ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ ఉందంటే మీరు ఆటోమేటిక్గా పంజాబ్ చెప్తారు. పంజాబ్ వాజ్ చోజన్ సార్. పాకిస్తాన్ వాడిది ఒక పాలసీ ఉంది, బ్లీడింగ్ ఇండియా త్రూ 1000 కట్స్ అని చెప్పి. అంటే ఇండియా అనే ఒక జీవిలో 100 కట్స్ నేను వేస్తా, 100 వైపుల నుంచి నీ రక్తం కారాలి, అందులో ఒక బ్లడ్ పంజాబ్లో నేను డ్రగ్ మెనేజ్ తీసుకొస్తా. ఎందుకంటే సార్ 1960s 1970sలో పంజాబ్లో మా సిక్ కమ్యూనిటీలో ఒక కల్చర్ ఉండేది సార్, ఇంట్లో పెద్ద కొడుకు దేశానికి సేవకి వెళ్తాడు. దట్ వాజ్ ది కల్చర్. పెద్ద కొడుకు దేశం కోసము, రెండో వాడు పుడితే ఇంటి కోసం. అంటే అలా కల్చర్ ఉన్న రాష్ట్రంలో వాడు సర్వీస్లోకి వెళ్ళొద్దు, మిలిటరీలో జాయిన్ అవ్వద్దు అంటే ఏంటి, వాడికి డ్రగ్స్ అలవాటు చేయాలి. ఎందుకంటే పంజాబీ పీపుల్, సిక్ పీపుల్ ఆర్ ది స్పైన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ సార్. ఆ స్పైన్ని మనం విరగొట్టాలి అంటే ఖచ్చితంగా వీడు వెళ్లకుండా చేయాలి అంటే ఏంటి, వీడికి డ్రగ్ అలవాటు చేయాలి. అండ్ మీరు డ్రగ్ ఒక్కసారి తీసుకున్నా సార్, ఆ డ్రగ్ యొక్క కొన్ని కణాలు మీ బ్లడ్ స్ట్రీమ్లో 8 to 9 months 10 months 12 months కూడా ఉంటాయి. అంటే నువ్వు క్యాజువల్గా సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఒక్కసారి కూడా నువ్వు డ్రగ్స్ తీసుకున్నా నీ బ్లడ్ టెస్ట్లో వచ్చేస్తుంది. నేను స్వయంగా 2012-13లో పంజాబ్లో ఒక ర్యాలీ చేశాను సార్. మీరు చెప్తే నమ్మరు సార్, 83% ఆఫ్ దెమ్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ డ్రగ్స్. అంటే రిటర్న్ ఎగ్జాము, ఫిజికల్ టెస్ట్ తీసుకున్నా వచ్చేస్తుంది బ్లడ్ టెస్ట్లో. సో అంటే ఇన్ని టెస్టులు పెట్టి, ఫిజికల్ టెస్టులు అన్ని స్ట్రిక్ట్ ఫిజికల్ టెస్ట్ పెట్టి ఒక 100 మందిని సెలెక్ట్ చేస్తే అందులో 83 మంది పనికిరాని వాళ్ళు, బికాజ్ ఆఫ్ దే టెస్టెడ్ పాజిటివ్ ఫర్ సమ్ కొకైన్, సమ్ హీరోయిన్, సమ్ గాంజా నషా. సో అది పర్మనెంట్ రిజెక్షన్ సార్. పాకిస్తాన్ వాడు ఏం అచీవ్ చేశాడు, నేను సెలెక్ట్ చేసినోడు బెస్ట్ కదా సార్, ఆ 83 వాళ్ళు బెస్ట్ ఇండియన్ ఆర్మీలో రాకుండా చేశాడు. సో దానివల్ల ఏమవుతుంది, మన ఆర్మీ వీక్ అవుతుంది, వాడు కావాల్సింది అది. సో ఇలా ఇప్పుడు విక్టిమ్ అంతే 100%, అంటే విక్టిమ్ ఆఫ్ జియో పాలిటిక్స్. అక్కడ యువతకి ఈ విషయం అర్థం కావట్లేదు. మీరు ఉడతా పంజాబ్ సినిమా చూస్తే మీకు అర్థమైపోయింది. ఉడతా పంజాబ్ సినిమా చూస్తే అసలు మనకి ఎలాగైతే మేబీ ప్రతి లేన్లో కిరాణా కొట్టు ఉంటుందో, పంజాబ్లో ప్రతి లేన్లో డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఉంటుంది సార్. అంటే డ్రగ్ ఎంత డీప్ రూటెడ్ అయిపోయిందో పంజాబ్లో తెలుస్తుంది. లక్కీలీ సౌత్ ఇండియాలో అంత లేదు, బట్ ఇఫ్ యూ గో టు పంజాబ్, డ్రగ్ ఈజ్ మనం మెడికల్ షాప్లో వెళ్ళి క్రోసిన్ డోలో తీసుకుంటాం కదా, అంత ఈజీగా అవైలబుల్ ఉంటుంది సార్. ఓకే, అంత ఈజీగా అవైలబుల్ ఎందుకు చేశారు, కమ్యూనిటీని నాశనం చేయాలి.
ఈ కమ్యూనిటీ యూత్ని నాశనం చేస్తేనే ఇండియన్ ఆర్మీని మనం కంట్రోల్. సార్ ఈ విషయాన్ని మీ పంజాబ్లో తెలిసిందా? ఎందుకు తెలియదు సార్, బట్ అర్థం అవడానికి టైం పడుతుంది.